వంశీ నిజంగా ప్రజలకి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టడము ఒక లైన్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మంత్రులు అంతా ఒకే తాటి మీద నిలబడి మాట్లాడితే ప్రజలు మభ్యపెట్టినట్టు అవుతుంది. కానీ తలా ఒక మాట మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సమన్వయం లేదు అని అనుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇట్లానే చెప్పి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గేమ్ లాగా ప్రజలు భావిస్తున్నారా? ఎందుకు గతంలో జరిగినవేవి కూడా ఇప్పుడు జరగట్లేదు, ఎందుకు గతంలో అమలైనవేవి కూడా ఇప్పుడు ఎందుకు అమలు కావట్లేదు అనే దానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి అనేది మనం ఒక సామెత ఉన్నాం. కానీ అబద్ధాన్ని నిజంగా చేయాలని, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటుగా ఉద్యోగాల కల్పిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హామీలను ఏదైతే చేయనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలుపరుస్తాం, దాంతోపాటుగా సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని కూడా ప్రకటన చేసింది. దాంతోపాటుగా ప్రధానంగా రుణమాఫీ విషయం చూడొచ్చు, దాంతోపాటుగా ఉద్యోగుల విషయంలో ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరో 2 నెలలైతే సంవత్సరం పూర్తవుతుంది. మరి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? దాంతోపాటుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు విడుదల చేసి అంత ప్రాసెస్ కంప్లీట్ చేసి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం నియామక పత్రాలను ఒక 32,000 మంది వరకు కూడా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి 32 విభాగాలకు సంబంధించి కూడా ఏదైతే 32,000 ఉద్యోగాలను నియామక పత్రాలను మాత్రమే కేవలం వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లో నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, పరీక్ష ఎప్పుడు నిర్వహించారు, వారికి ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహించారు, వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికారంలోకి రాగానే తాము 32,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాసెస్ అంతటి కూడా ఎప్పుడు జరిగింది అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలకు. ఎందుకంటే నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించే పరిస్థితి మనకు ప్రజెంట్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈ విషయానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాలి. 2004 నుంచి అటు 2014 వరకు అటు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 24,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అటు తెలంగాణ సంబంధించి చూస్తే మాత్రం కేవలం 10,000 ఉద్యోగాలు, అంటే సంవత్సరానికి కేవలం 1000 ఉద్యోగాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే సంవత్సరానికి 1000 ఉద్యోగాలు మాత్రమే అని మనం చెప్పుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఏదైతే సంవత్సరానికి 16,000కు పైగా ఉద్యోగాల కల్పన ఇచ్చిందంటే దాంతోపాటుగా పెద్ద ఎత్తున ఈ 10 ఏళ్ల పాటు కూడా ఏదైతే పెద్ద ఎత్తున ప్రైవేటు ఉద్యోగాలు కూడా కల్పించింది. దాంతోపాటుగా 1,92,000 ఉద్యోగాలకు పైగా భర్తీ చేసినటువంటి ఘనత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. ఇవే కాకుండా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫై చేసి పెట్టినటువంటి పరిస్థితి, ఖాళీలను కూడా నింపాలని కూడా ఇప్పటికే ఆ ప్రాసెస్ను కూడా గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలోనే వాళ్ళు 32,000 ఉద్యోగాలు ఎలా ఇవ్వగలిగారు? ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 25 రోజులకు అటు ఎల్బీ స్టేడియంలో 7,000 మంది నర్సింగ్ స్టాఫ్కి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఒక బ్రహ్మ విద్యగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చిన 25 రోజుల్లో నోటిఫికేషన్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవి ఎలా సాధ్యమైంది అనేది కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏం మాట్లాడినా కూడా వాస్తవంగా ఉన్న పరిస్థితి ఏంటనేది ప్రజలకు అర్థమవుతుంది. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది రైతులకు తెలుస్తుంది, నిరుద్యోగుల పరిస్థితి ఏంటంది వాళ్ళకి అర్థమవుతుంది, సామాన్య ప్రజలకు మిగతా అంశాలకు సంబంధించి వాళ్ళకి సిచ్యువేషన్ కూడా అర్థమవుతుంది. అంటే వాళ్ళకి వాస్తవం తెలుసు కదా అని కనీసం ఇంగితం లేకుండా, కనీసం ఆలోచన లేకుండా ఇట్లా అబద్ధాలు చెప్పడాన్ని ఎట్లా చూడాలి? ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు రుణమాఫీకి సంబంధించి పలు విధాలుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయిందని అంటాడు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఏమంటాడంటే ప్రధానంగా రుణమాఫీకి సంబంధించి 2 లక్షల పైన ఎవరైతే ఉంటారో వారికి కట్టకండి, అవి వాటికి సంబంధించి కూడా మేము చెప్పినప్పుడు విడుదల చేస్తాము, వాటికి కట్టకండి అని కూడా తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానిస్తారు. దాంతోపాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే వివిధ కారణాలు ఉన్నాయి, సాంకేతిక కారణాలు ఉన్నాయి, దాంతోపాటుగా కొంతమందికి డేటాకి సంబంధించి కూడా కొంత అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు. కానీ సీఎం మాటలు నమ్మాలా, దాంతోపాటుగా
మంత్రుల మాటలు నమ్మాలనేది మాత్రం రైతులు కొంత గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటుగా మొన్న పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన దాడి జరిగినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఏమో దాడి చేయించింది నేనే అనేది నర్మగర్భంగా నిన్న చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మంత్రులేమో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే తమకేం సంబంధం అని మంత్రులు మాట్లాడతారు. ఇంతకీ సీఎం మాట నిజమా, దాంతోపాటుగా ఇటు మంత్రుల మాట నమ్మాలనేది మాత్రం కొంత వారే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంతోపాటుగా మరొక అంశము, మొన్న వైద్యారోగ్య శాఖకు సంబంధించినటువంటి సీఎం రివ్యూ చేస్తే వైద్యారోగ్య శాఖ మంత్రి రివ్యూకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మంత్రుల మధ్య సమన్వయం లేదు, వారి మధ్య క్లాషెస్ ఉన్నాయని మాత్రం కొంత క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రజలకు మెరుగైన పాలన ఎలా అందుతుంది అనేది కూడా కొంత విశ్లేషకులు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా పాలన పరంగా చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో గాడి తప్పింది. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతారు, మంత్రులు ఒక మాట మాట్లాడతారు. ఇప్పటి వరకు కూడా ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఏదైతే విద్యుత్కి సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు, వాటికి సంబంధించి క్లారిటీ లేదు, అసంపూర్తిగానే ఉంది. దాంతోపాటుగా మహిళలకు సంబంధించి 2005 ఏదైతే 2500 రూపాయల మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తామన్నారు, వాటి గురించి క్లారిటీ లేదు. దాంతోపాటుగా ఇలా అనేక రకాలైనటువంటి హామీలు కావచ్చు. ప్రధానంగా నిరుద్యోగులను మాత్రం ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఈ 2 లక్షల ఉద్యోగాల నియామకాలు చేపట్టరా, మరి చేపడితే ఎప్పుడు చేపడతారు? ఎందుకంటే మరో 2.5 నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ 2 లక్షలకు సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలు నియామకాలు చేస్తారా లేదా అని చెప్పాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అందులో ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, దాంతోపాటుగా ఎన్ని నియామకాలు చేపడతామనే సంబంధించి కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను, దాంతోపాటుగా ప్రధానంగా నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే పాలన మాత్రం గాడి తప్పినటువంటి పరిస్థితి మాత్రం మనకు కనపడతా ఉంది. పొంతలనేని మాటలు మాత్రం అటు ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.